మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అన్న తహసీల్దార్ వస్తాను 2 నిమిషాలు వస్తానా 2 నిమిషాలు వస్తానా ఆల్రెడీ వాళ్ళకి ఏమేమో చేసుకోవడానికి వీళ్ళు సంతోషపడతా అన్నిటికీ వచ్చి మాకు ఇచ్చినప్పుడు ఇబ్బంది కరెక్ట్గా వాళ్ళకి మార్చలేదు లేదా రాసి లేదా ఇప్పుడు సీఎం ఇట్లే ఇచ్చారు వీళ్ళు ఆడబిడ్డలను కూడా మళ్ళీ కాదంటే పెద్దపట్ట 3 ఎకరాల 20 సెంట్లు అచ్చుకుమార్, 2 ఎకరాల 40 సెంట్లు యూసుఫ్ అల్లిక, 2 ఎకరాల 30 సెంట్లు నేను తీసుకున్నాను. దానికి మాకు నోటీసులు ఇచ్చినారు 2007లో. మేము హైకోర్టు పోయి స్టే తెచ్చుకున్నాం. మా పక్క ఫేర్వో లేదు, మాకే ఇచ్చేసినారు సైడ్. ఆ తర్వాత అప్పటి నుంచి ఈ ఇద్దరు రోడ్డుకి ఇచ్చినారు. రోడ్డుకి ఇచ్చిన తర్వాత వీళ్ళది స్కెచ్ చేసినారు. దాంట్లో యూసుఫ్ అలీ ఖాన్ కూడా ఫ్రాడ్. నాకు 50 నుండి ఫ్రెండ్షిప్. వాడు చేసిన పనికి ఇప్పుడు 1 వీక్ తీపిచ్చేసినాడు ఈ వైఎస్ఆర్సీపీతో కలిసి. తీసేసినాడు. మాకు అప్పటి నుంచి వీళ్ళు తిప్పుతా ఉన్నారు. ఇప్పుడు సీఎం నుంచి వచ్చింది పీజీఆర్ఎస్, ఏమాత్రం రెస్పాండ్ లేదు. 15 రోజులు అవుతుంది. వీఆర్ అడుగుతో ఎంఆర్ వరకు సర్వే అడుగు. ఏదో ఒకటి చెప్పాలి. మా పాప వయసు వచ్చిన పాప తిరుగుతా అంటే కూడా ఒక్క 5 ఏళ్లకు ఇదే లేదు. డబ్బు ఉంటే చాలు, మీటింగ్లు పెట్టుకుంటారు. నువ్వు ఎంత తీసుకున్న వాళ్ళు ఇదే వాళ్ళు చేసే పని. కార్గిల్ వార్లో అప్పుడు ఫ్లైట్ హైజాక్ అయినప్పుడు అప్పుడు బార్డర్లు చచ్చినా. శ్రీలంకలో 3 ఏళ్ళు చచ్చినాము. ఐపీకే ఇండియన్ పీస్ పని చేసిన వీళ్ళ దగ్గర ఓడిపోతా ఉండమే. ప్రాబ్లం అది ఇప్పుడు ఏందో అంటారు. ప్రాబ్లం సాల్వ్ చేసేది కాబట్టి ఈ పని ఎందుకు చేసుకుంటా. అదే ఇప్పుడు అంటారు ఏవో చేస్తామని. ఇప్పుడు సీఎం ఇప్పటి నుంచా 5-6 ఏళ్ళు చెప్తానే అంటారు. ఎంఆర్ఓలు మారిపోతా ఉంటారు, సర్వేలు మారిపోతా ఉంటారు, భూమి మట్టి కట్టారు. అవును, మాది 89. తేడా ఉంది. కానీ వీళ్ళు రోడ్డుకి ఇచ్చినారని సబ్డివిజన్ చేసి వీళ్ళకి సర్వే నెంబర్ ఒకటి చేయింది. కానీ సర్వే నెంబర్ ప్రకారం పెట్టుకుంటే 1 అది 3. ఓకే, యూసుఫ్ అలీ ఖాన్ పక్కన కాదు. యూసుఫ్ అలీ ఖాన్ నా పైది వస్తుంది. యూసుఫ్ ఫస్ట్ వస్తుంది, నా దానిపైన నాది వస్తుంది. అతను రోడ్డుకి ఇచ్చినాడు ఇందరమెండ్లకి. ఈ కుమార్ కూడా ఇచ్చినారు. అటు నుంచి వాళ్ళకి వలస. ఇదే ఈ 2 years అవుతుంది. దానికి ఎన్ఓసి కూడా వచ్చింది. అది వచ్చిందంటే అది ఒక రాజకీయ పలుకుబడితో వచ్చింది. ఒకవేళ వచ్చిన 2 ఎకరాల 40 సెంట్లే రావాల. వాళ్ళు ఎంత చేసినా పైకి రావు. ఇప్పుడు వీళ్ళేమంటారు, దాని పైన కొలిచిస్తామంటే ఆ భూమి లెక్క రాదు. అది చల్లదు. మా భూమి వరకు కొలిచిందా. యూసుఫ్ ఎక్కడి వరకు అమ్మినాడో ఆ నుంచి నా భూమి స్టార్ట్ అయింది. అక్కడి నుంచి కొలుస్తారు. వీళ్ళు అట్లా పైనుంచి కొలుస్తారట. పైనుంచి కొలిస్తే ఆ భూమి వాల్యూ లేదు. వేరే అడిగితే అద్దులు ఇస్తామంట. అద్దు లేదు. మరి మేము 18 ఏళ్ళ నుంచి అడుండాము. అద్దులేము, మాకు తెలీదు. ఎంఆర్ఓ వచ్చినప్పుడు సర్వే దగ్గర పోంటారు, విఆర్ఓ దగ్గర పోంటారు. మేము ఏడీ దగ్గర పోయినాం, కలెక్టర్ ఆఫీస్ దగ్గర పోయినాం, 3 సార్లు పోయినాం. ఆ నుంచే వాళ్ళు పంపిస్తారు. ఈ వస్తానే నిలిచేస్తారు. న్యాయం జరగకపోతే పోయా. కనీసం వీళ్ళంతా నాకు జరగకపోతే మిగతా వాళ్ళు తిరుగుతూ ఉంటారు. కుక్కలు మాత్రం వాళ్ళకన్నా జరగచ్చు కదా. చచ్చిపోతే కనీసం వాళ్ళన్నా బాగుపడతారు కదా. అది చెప్పు. నాకు భూమితో బతికిపోము. డబ్బు లేకపోతే సావలేము. పింఛన్ వస్తుంది, బతికిపోతా. మీరు చెప్పినట్టు న్యాయం చేయమంటే ఇట్లా చేసుకుంటే ఏం చేయమంటావు? ఇప్పుడు సీఎం వరకు పోయినప్పుడు ఇంకేడిపోతావు? రాష్ట్రపతి దగ్గర పోతావా, ప్రధాని దగ్గర పోతావా?